ఓకే, ఈ సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తున్నాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? మీ అందరిని చూడాలి నేను. మీ పక్కన్న వాళ్ళని సంతోషంగా ఉన్నావా అని అడగండి. ఆర్ యూ హ్యాపీ? నేను వాళ్ళ వైపు చూస్తూ అడగమని చెప్పాను, నా వైపు చూస్తూ అడగమని చెప్పలా. వాళ్ళ వైపు చూస్తూ అడగండి, మళ్ళా అడగండి. నా కెమెరా తిప్పునానా లైవ్. సంతోషంగా ఉన్నావా? ఎందుకంటే చాలా దిగులతో వచ్చారు మీరు. ఈ రాత్రి రేపు రాత్రి మీ దిగుళ్ళన్నీ పారిపోవునుగాక. ఆమేన్. మీ కలవరాలన్నీ పారిపోవునుగాక. మీ చింతలన్నీ తొలగిపోవునుగాక. మీ దుఃఖ దినములన్నీ సమాప్తములగునుగాక. యేసు సజీవుడని ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. యేసయ్య సజీవుడుగా ఉన్నట్లయితే అన్నట్లుగా మీరు ఉంటున్నారు. ఆయన సజీవుడే. సజీవుడు అయితే కాదు, సజీవుడే ఆయన. మనం ఎలాగ ఇప్పుడు బ్రతికున్నామో ఆయన కూడా బ్రతికినటువంటి దేవుడు ఆయన. హీ ఈజ్ ది లివింగ్ గాడ్. ఆయన అన్నాడు, మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే, మృతుడనైతిని కానీ ఇదిగో నేను యుగయుగములు జీవించుచున్నవాడను. సో ఆయన మన మధ్యలో ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు నీ భయాలు, నీ కలవరాలు, నీ చింతలు, నీ దుఃఖాలు, నీ అనారోగ్యాలు, నీ అప్పులు ఆయన తీసివేయగలిగిన సమర్థుడు. ఆమేన్ చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెయ్యొచ్చు. ఇప్పుడు అయ్యగారు చెప్పినవన్నీ నువ్వు నమ్ముతున్నావు అని అడగండి. అడగండి. నమ్ముతున్నావా, అమ్ముతున్నావా? అమ్మే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. రైట్. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామంలో ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలకు ప్రియులారా, మరి నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన నాకు అత్యంత ప్రియమైనటువంటి దైవజనులు, మరి అన్న అని ప్రేమతో, నేను సామాన్యంగా ఎవరిని అన్న అనను, అందరు నన్ను అన్న అంటారు. కానీ మరి నేను హృదయపూర్వకంగా ప్రేమతో పిలుచుకునే ఒక మంచి దైవజనుడు అన్న, అక్క. మంచి దైవజనుడు, దైవజనరాలు పాస్టర్ ఐజాక్ గారికి, అలాగే పాస్టమ్మ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి ప్రేమ గత కొన్ని సంవత్సరాలు, కరోనాకు ముందు నేను ఎక్కువగా మీ దగ్గరికి వస్తూ ఉండేవాడిని కదా. కరోనాకు ముందు సుమారు 5 సంవత్సరాలకు ముందు ఎక్కువగా మీ మధ్యలోనికి వస్తూ ఉండేవాడిని. అది మీ హల్లో చాలామందికి తెలుసు. ఒకవేళ క్రొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వారికి తెలియకపోవచ్చు. పిల్లరా, మరి కరోనా తర్వాత కొంత గ్యాప్ ఏర్పడింది. మరి దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో భాగంగా సేవకులకు తర్ఫీదునివ్వటానికి ఆయా ప్రాంతాల్లో కొన్ని వందల మంది సేవకులను తయారు చేయటానికి దేవుడు ఆయా ప్రాంతాల్లో వాడుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో కొంచెం మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినా వాళ్ళ కుమారుడు తమ్ముడు అభి నాతో పాటు ఎన్నో స్థలాలకి సేవకు వచ్చాడు. మరి పెళ్ళైన తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు నాతో పాటు పరిచర్లకు వచ్చారు. ఇద్దరు అనేక ప్రాంతాల కార్లు వెళ్ళి సేవలో ఉన్నాం. మరి ఒక 2-3 సంవత్సరాలు అభి కూడా నాకు కొంచెం గ్యాప్ అయ్యాడు. సో అభిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు తనకు ఒక మంచి చక్కటి భార్యని ఇచ్చాడు.
తమ్ముడికి చెల్లికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన వందనాలు. అలాగే గిదియోన్ ఫిలిప్ గిదియోన్ అంటే ఆ గిదియోను, గూడూరు దగ్గర గిదియోను. ఎందుకంటే వాకాళ్ళలో మా బైబిల్ కాలేజ్ ఉంది. పాస్టర్ గారి వాళ్ళ బ్రదర్ అన్నయ్య కొడుకు గిదియోన్ కూడా లైవ్ చూస్తుంటాడు అట్టుకుంటా. పోస్టర్ వెళ్ళింది అనుకుంటుంటాడు, అన్నయ్య నాకు చెప్పలేదే అని. తమ్ముడు, ఈసారి ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా నువ్వు కూడా వస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఫిలిప్కి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు కాబోయే సేవకుడు ఫిలిప్, ఆ వైట్ డ్రెస్ అచ్చం సేవకుడి లక్షణాలు కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. నిజంగా మరి పాస్టమ్మ గారికి 2 కుమారులు, రత్నాలు లాంటి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళని చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదునండి. భక్తిలో దైవజనులు ఇద్దరిని పెంచారు. ఇద్దరు కూడా దైవ సేవకులను గౌరవించడం నేర్పించారు. దైవ సేవకులకి పరిచర్య చేయడం నేర్పించారు. సంఘ విశ్వాసులతో దైవికమైన ప్రేమ కలిగి ఉండేటట్లుగా నేర్పించాడు. సంఘము లోపల, సంఘం బయట ఎలాగుండాలో సేవకులిద్దరూ కూడా వారి పిల్లలకు నేర్పించారు. మరి ఆ నేర్పుదలను బట్టి ఇప్పటికీ వారు అదే క్రమంలో ఉన్నారు. అదే ప్రేమ, అదే భయం, అదే ఆత్మీయత. పిల్లరా, మరి ఈ పెరదేపీలో దైవజనురాల ద్వారా వారి పిల్లల ద్వారా దేవుడు మంచి పరిచర్యను దేవుడు జరిగిస్తూ వచ్చాడు. సడన్గా గత కొన్ని దినముల క్రితం అయ్యగారు నా దగ్గరికి వచ్చారు కందుకూరు. ఆయన ఫోన్ చేస్తున్నారంట, కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే బిజీగా ఉంటాను. 5 బైబిల్ కాలేజీలు, ఒకవైపు సంఘ కార్యక్రమాలు, ఇంకొక వైపు బయట బైబిల్ కాలేజీ పరిచర్యలు, ఒకవైపు ఫ్యామిలీ. పిల్లరా, మరి ఇన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు అయ్యగారు చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. అందుకని నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. గత కొన్ని వారాల క్రితం ఉదయాన్నే వచ్చారు అయ్యగారు. వచ్చి, తమ్ముడు నీకు చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లేదు, అందుకే అనుకుంటే వచ్చాడంట. ప్రభా, దైవజనుడు ఉండాలి, నాతో మాట్లాడాలి. నేను 6-7 డేట్లు అడిగిన వెంటనే ఆ డేట్లు ఆయన ఎక్కడ బయటికి వెళ్లకుండా ఆయన అనుకున్నాడంట. 6-7 దైవజనుడు అనుకూలంగా ఉండాలి. నేను చెప్పిన డేట్లకి కూడదు, రాలేనని అనకూడదు. ఆ డేట్స్ 2 ఖాళీగా దైవజనుడికి ఉంటే నువ్వు నన్ను నిజంగా సేవకు పిలిచినట్లు అని దేవునితో ఒక ఒప్పందం చేసుకుని దైవజనుడు వచ్చాడు. ఉదయాన్నే వచ్చాడు. రాగానే చాలా సంతోషం వేసింది. చాలామంది సేవకులు ఫోన్ చేసి ముందుగానే వస్తారు, కానీ అన్నయ్య ప్రేమ ఫోన్ చేస్తే కలవలేదు. అయినా కలవాలి, డేట్లు తీసుకోవాలి. రాగానే మాట్లాడుకున్న వెంటనే 6-7 అయ్యా నువ్వు రావాలి ఖాళీ అని అన్నప్పుడు ఆ డేట్స్లో ఖాళీ అని చెప్పాను. మరి ఈరోజు వాస్తవానికి నా కుమారుడు కూడా రావాలి. బాబు బన్ను ఫిలిప్ అగస్టిన్, తను కూడా బెంగళూరులో బైబిల్ కాలేజీ థియాలజీ అయ్యింది. MDకి ప్రిపేర్ అవుతున్నాడు, మాస్టర్స్ ఆఫ్ డివినిటీ. ఈ రాత్రి వాస్తవానికి ఆయన మొదటి ప్రసంగం చేయాలి. కుమారుడికి సడన్గా ఆన్లైన్ క్లాసు కండక్ట్ చేశారు బైబిల్ కాలేజీ వాళ్ళు. సో అందుని బట్టి రాలేకపోయాడు. మరి బహుశా రేపు కూడా రాకపోవచ్చు. అయినా ఖచ్చితంగా రేపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఎంతమంది బాబు కూడా రావాలనుకుంటున్నారు? నాకంటే బాగా చెప్తాడు. హల్లెలూయా. సో మంచిగా దేవుడు వాడుకుంటున్నాడు బాబుని. ఈరోజు మా మిస్సెస్తో, పాస్టమ్మ గారితో మీ మధ్యలోనికి రావటానికి దేవుడు కృప చూపాడు. మంచి విశ్వాసుల్ని, సౌండ్ సిస్టమ్, కీబోర్డ్, ప్యాడ్, అలాగే మీ అందరిని చూస్తుంటే ఈ రాత్రి మీతో ఆల్ నైట్లో ఉండాలనిపిస్తుంది నాకు. అబ్బో, ఆల్ నైట్ ప్రేయరు అయితే బాగుండన్న వాళ్ళు చేయొద్దండి. నిజమేనా? అరగంట కాగానే ముందుకి వెనక్కి ఊగుతారేక. ప్రైజ్ ది లార్డ్. ఏం భయపడొద్దు. రేపు రాత్రి సవిస్తారంగా నేను మరి ప్రభుత్వం మీద కుమారుడు కూడా ఎక్కువ సమయం మీతో మాట్లాడతాం. ఈ రాత్రి ఎంతైంది అంటే 10. వావ్, ప్రైజ్ ది లార్డ్. 10 గంటలైంది. ఎంతసేపు వాక్యం వింటారు? చెప్పండి.
చాయిస్ ఈజ్ యువర్స్. మీ అయ్యగారు నాకు బ్రేక్ వేయడు, ఎంతసేపు అయినా చెప్పయ్యా మా వాళ్ళు వింటారా అంటాడు. మీ ఓపిక. పగలంతా పనిచేసి ఉంటారు కదా, చెప్పండి, పగలంతా పనిచేశారా లేదా? పనులకి వెళ్ళి ఉంటారు కదా. మరి పనులకి వెళ్ళి ఇంటికి వచ్చి మీరు చక్కగా రెడీ అయ్యి ఇంట్లో వండి భర్తని పిల్లల్ని పట్టించుకుని పిల్లరా వాళ్ళకు వండాల్సిందంతా వండి పరిచర్య చేసి మరలా ఇక్కడికి వచ్చి కూర్చుని నిజంగా మీ సమర్పణకి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఒక స్త్రీగా బ్రదర్స్ కూడా పగలంతా పనులకి వెళ్ళి ఉంటారు. మరి మందిరంలోకి రావటం చాలా ఆశీర్వాదం. పనులన్నీ చూసుకుంటూ కూడా మందిరంలోకి వచ్చి 1 గంట వాక్యం వినటం, అది మీకు ఎంతో ఆశీర్వాదం. చెప్పండి, ఒక అరగంట వాక్యం వింటాం అన్న వాళ్ళు చేయొద్దండి. అరగంట మీరు నవ్వారంటే మీకు చాలదని. రైట్, సరే. 1 గంట సేపు వాక్యం వింటాం పాస్టర్ గారు అన్నవాళ్ళు చేయొద్దండి. 1 గంట అంటే మీరు ఎందుకు చేయట్లేదంటే నేను అంటాను కదా 1 గంట అని మీరు వినేదని, అందుకు ఎత్తట్లేదు చెయ్యి. 1 గంట వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అంటే మీకు గంట చాలదా వాక్యం? ఇంకెక్కువ ఏం భయపడొద్దు. 1 గంట 11 కల్లా ముగించుకుందాం. ఆమె ఏం చెప్తారా? అబ్బో శబ్దం తక్కువ వచ్చింది అనుకున్నాను, గట్టిగా ఘన మోగిందే. ఆమేన్. సో మీరేం భయపడొద్దు. మళ్ళా మీరు రేపు పనులకి వెళ్ళాలి. రేపు రాత్రి ఎక్కువ సమయం మీతో నేను పంచుకుంటాను. హల్లెలూయా. రైట్ పిల్లరా, మరి చిన్న ప్రార్థన చేసుకుని లేఖనంలోకి మిమ్మల్ని నడిపించాలని నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా ఈ రాత్రి రేపు రాత్రి ప్రభు మీతో మాట్లాడబోయే వర్తమానాలు మిమ్మలను రూపాంతరములోనికి నడిపించునుగాక. చేతుల పైకెత్తి అందరు కూడా వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నాన్న జీమైన పట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతుల పైకెత్తి అందరం కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు. శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చెయ్యలేవు. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నన్ను వేరు చెయ్యలేవు, నన్ను వేరు చెయ్యలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా. క్షణమైన నీవు లేక నే బ్రతుకలేనయ్యా, క్షణమైన. చెప్పకూడదా? ఆమేన్. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా? We all remember his sacrifice on Calvary.
ఆయన చూపిన ప్రేమ. జీవించు నీ కోసమే నిన్ను నేను ప్రేమింతును. జీవించు నీ కోసమే నిన్ను నేను ప్రేమింతును. మరణింతు నన్ను కొట్టిని, మరణింతు నన్ను కొట్టిని. పరదైసు తెరచితివి, పరదైసు తెరచితివి. యేసయ్యా 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 నే బ్రతుకాలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నే బ్రతుకాలేనయ్యా. క్షణమైన నీవు లేక నే బ్రతుకాలేనయ్యా. క్షణమైన క్షణమైన నీవు లేక నే బ్రతుకాలేనయ్యా. క్షణమైన నీవు లేక నే బ్రతుకాలే. క్షణమైన నీవు లేక నే బ్రతుకాలేనయ్యా. క్షణమైన నీవు లేక నే బ్రతుకాలేనయ్యా. క్షణమైన యేసయ్యా 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 నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు. పరిశుద్ధుడు తండ్రి, మీ దాసులు దైవజనులు ఐజాక్ గారిని అమ్మగారిని మీరు ప్రేమించి, వారి పిల్లలను మీరు ప్రేమించి, ఈ పెరిదేపిలో వారికి మీరు ఇచ్చిన హెబ్రోన్ పెంతెకోస్తు ప్రార్థనా మందిర పరిచర్లకై కృతజ్ఞతలు. చాలా కాలము క్రితము మీ బిడ్డలకి మధ్యలోకి అనేక పర్యాయాలు రావటానికి ఎంతో కృప చూపారు. వచ్చి నీ వాక్యాన్ని విత్తి సంఘాన్ని బలపరచడానికి ఎంతో కృప చూపారు. చాలా సంవత్సరాల తర్వాత మరలా ఈ రోజు రేపు నీ బిడ్డలతో ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో మిమ్మల్ని స్తుతించి మీ మాటల్ని వినే, మీ మాటలను పంచుకునే గొప్ప భాగ్యమని మీరు ఇచ్చినందులకై మీ కృతజ్ఞతలు తెలుపుతూ, పరిశుద్ధాత్ముడా, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో మొదటి రాత్రి నీ హృదయములో ఉన్న మాటలను మేము విందుముగాక. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను నా పరమ తండ్రి. చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇంకెవ్వరూ మాట్లాడకూడదు నాన్న. ఒక్క 40 minutes మీరు మౌనంగా ఉండగలిగితే ప్రభు హృదయములో ఉన్నటువంటి మాటలను ఈ రాత్రి నేను మీతో పంచుకుంటాను. ఒక బోయవాడు పక్షులను వేటాడటానికి అడవికి వెళ్ళాడంట. అడవికి వెళుతూ తన చేతిలో ఒక బోనును తీసుకుని వెళ్ళాడంట. పక్షులను పట్టడానికి ఆ బోనును తీసుకెళ్ళాడు. వినాలి చాలా జాగ్రత్తగా. ఎవరైనా నిద్రపోతుంటే అప్పుడప్పుడు వాళ్ళ వైపు చూసి కొంచెం గిల్లండి, వినండి. వాళ్ళు ఎందుకు నన్ను గిచ్చావంటే నాకు చెప్పండి తర్వాత. ఓకే, ఎలాగైనా వాళ్ళు వాక్యం వినాలి. వాళ్ళు కోపడ్డా కొంచెం వాళ్ళని తట్టి వాక్యం వినమని చెప్పండి. ఎందుకంటే వాక్యము ఒక వ్యక్తి జీవితాన్ని కట్టిద్ది. వాక్యము ఒక వ్యక్తి బ్రతుకును వెలిగించింది. వాక్యము ఒక వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం చేసిద్ది.
వాక్యమును విని దొంగలు మార్చబడ్డారు, వాక్యమును విని వ్యభిచారులు మార్చబడ్డారు, వాక్యమును విని మతోన్మాదులు ప్రభు తట్టు తిరిగారు. వాక్యము ద్వారా కుటుంబాలు కట్టబడ్డాయి. తిరుగుబోతు భర్త మారాడు, తిరుగుబోతు భార్య మారింది, తిరుగుబాటు చేసే పిల్లలు మార్చబడ్డారు వాక్యం ద్వారా. పిల్లల వాక్యానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా మీరు వాక్యం వినగలిగితే ప్రభు మీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. ప్రతి సమస్యకు వాక్యమే పరిష్కారం. ఆ బోయవాడు అడవికి తన చేతిలో బోనం తీసుకుని పక్షులను వేటాడటానికి వెళ్ళాడు. అతడి వృత్తి అది. ఆ పక్షుల్ని పట్టి అమ్ముకుంటే కానీ బియ్యం కొనుక్కోలేడు. ఆ పక్షులే వేటే అతనికి జీవనాధారం. మధ్యాహ్నం దాకా వెళ్ళాడు అడవిలో, అటు ఇటు తిరిగితే ఏ పక్షి కూడా పడలేదు. ఇక ఉస్సూరుమంటూ ఇంటికి బయలుదేరాడు రకరకాల ఆలోచనలతో. ప్రతిరోజు పడే పక్షులు ఈరోజు పడలేదు. ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య, ఏమండి బియ్యం తీసుకొచ్చావా? మా పిల్లలు, డాడీ ఏం కొనుక్కు తీసుకొచ్చావు అని అడుగుతారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మధ్యాహ్నం ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక అలాగా దిగులతో ఆలోచనలతో సతమతం అవుతూ అడవిలో ఒక 10 అడుగులు వేసాడో లేదో ఎక్కడి నుండో ఒక స్వరం అతనికి వినబడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, బోయవాడా బోయవాడా, బోయవాడా బోయవాడా అనే ఒక స్వరం వినబడుతుంటే సడన్గా ఆగాడు. అరే, ఈ అడవిలో నేను తప్ప, ఖాళీ బోను తప్ప ఇంక ఏముంది? ఎక్కడి నుండి వస్తుంది స్వరం అని అటు ఇటు చూస్తే ఎక్కడ కనబడలా. ఓహో, ఇది నా భ్రమ కావాలి, ఇది నా ఆలాపన కావాలి అనుకుని మరలా 2 అడుగులు వేస్తే మరలా ఒక స్వరం, బోయవాడా బోయవాడా. ఈసారి కాస్త తీక్షణంగా ఆగి నిదానంగా అటు ఇటు పరిశీలన చేస్తే మరలా మనుషుల జాడ ఎక్కడ కనపడలా. 3వ పర్యాయము కొంత అడుగులు వేసిన వెంటనే మరలా 3వసారి వినపడుతుంది అదే స్వరం, బోయవాడా బోయవాడా. ఈసారి ముందుకు వెళ్లకుండా ఒక 10 నిమిషాలు అటు ఇటు చూస్తే అతనికి ఆ స్వరము ఎక్కడి నుండి వస్తుందో గమనించాడు. తన పక్కనే ఎదురు ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక పక్షి మాట్లాడుతుంది. పక్షి మాట్లాడదా అది పక్కన పెట్టండి. ఆ పక్షి మాట్లాడుతున్న లేకి వెంటనే ఆశ్చర్యపోయాడు. అరే, మనుషులు కదా మాట్లాడేది, పక్షి మాట్లాడుతుందే అని దాని దగ్గరికి వెళ్తుంటే, పిల్లరా, ఆ పక్షి మొత్తానికి దొరికింది. చెప్పాలి ఏమైంది? పక్షి, దీన్ని ఎలాగైనా మాట్లాడే పక్షిని పట్టుకోవాలి అని దాన్ని ఏం చేశాడంటే ఆ బోనులో బంధించాడు, ఆ పంజరంలో బంధించాడు. బంధించి వెళతా ఉండేలేకి ఆ పక్షి అంటుంది, బోయవాడా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అంది. ఏమి లేదే, 2 చేయొచ్చు నీకు. నిన్ను అమ్మితే నాకు 100 రూపాయలు వచ్చింది. ఆ 100 రూపాయలతో నేను 1 కేజీ బియ్యం, ఒక 1/2 కేజీ ఏదో కూరగాయలు తీసుకుని నా స్తోమతకు తగ్గట్టుగా తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి నేను, నా భార్య, 2 పిల్లలు తినేసేస్తాం. అమ్మితే 100 రూపాయలు వస్తే. లేదా ఇంకో పని ఏం చేయొచ్చు, నా భార్య నిన్ను చక్కగా ఏం చేసిద్ది? మీరు బాగా చేస్తారు కదా ఫ్రై, అబ్బో ఫ్రై చేయొచ్చు. సరే, ఈ అడవి దాటిలోపు నిన్ను అమ్మాలా నిన్ను కొయ్యాలా డిసైడ్ చేసుకుంటానులే, తొందరపడబాక అన్నాడు బోయేవాడు. సరే, ఈ పక్షి నువ్వేదో నీతేదో కాస్త ఆట పట్టిద్దాం అనుకున్నా, నువ్వు నన్ను పట్టేశావు, పంజరంలో పట్టేశావు, అనవసరం నిన్ను ఆట పట్టించాను. సరే, నన్ను వదిలితే నీ స్టార్ తిరిగే పని చెప్తాను అంది. చెప్పాలి ఏం పని? నన్ను వదిలితే నీ స్టార్ తిరిగే పని చెప్తాను అంది. సరే, మొత్తానికి ఎలాగైనా ఈ పక్షి ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క పంజరం నుంచి ఏం చేయాలి? బయటికి రావాలి. మొత్తానికి దాని ఆలోచనలతో వాడిని మభ్యపెట్టి, నన్ను వదిలితే నీ లైఫ్ టర్న్ అయ్యేటటువంటి, నీ లైఫ్ చేంజ్ అయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సలహా నీకు ఇస్తా.
ఒక ఐడియా నీకు ఇస్తా. ఐడియా సిమ్ వాడేవాళ్ళు ఉంటే వాడి క్యాప్షన్ ఏంటంటే, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది. సో ఈ పక్షి, అరే నిజంగా మనుషులైతే అబద్ధం ఆడతారు, ఈ పక్షి అబద్ధం ఆడదు కదా అని వీడేం చేశాడంటే నమ్మి, నిజంగానే నన్ను నా స్టార్ తిరిగే మాట చెప్తావా? చెప్తాను. నా స్టార్ తిరిగి ఐడియా ఇస్తావా? ఇస్తాను. అబద్ధం ఆడవు కదా, మనుషులైతే అబద్ధం ఆడతారు రా పిచ్చోడా, మేము పక్షి జాతులు అరుదుగా మాట్లాడే జాతికి చెందిన దాన్ని నేను అబద్ధం చస్తే ఆడనని దాన్ని ఒట్టు వేసుకుంటుంది, అమ్మ మీద వాళ్ళ తాత మీద వేసుకుంటుంది. మొత్తానికి వీడికి కూడా నమ్మకం కుదిరి దాన్ని వదిలాడు. దేని వదిలాడు? పక్షిని వదిలాడు. పక్షిని వదలంగానే ఏ చెట్టు మీద నుండి ఆ పక్షిని పట్టాడు పోయేవాడు అదే చెట్టు మీద నిలబడింది. వీడు దాని ముఖం వైపు చూస్తా అంటున్నాడు, ఏమే పక్షి, చూడాలి, వినాలి, ఏమే పక్షి, నా స్టార్ తిరిగేటటువంటి ఐడియా ఇస్తానన్నావు కదా, అందుకే కదా నేను వదిలాను, ఏంటి చెప్పు అంటే, చెప్తా నాగరా, తొందరపడుతున్నావు ఏంది అంది. లేదే, నాకు ఏం స్టార్ తిరిగే మాట చెప్తావో ఆతృతతో ఉన్నాను, చెప్పు టెన్షన్ వస్తున్నాను అని వీడు పదే అడుగుతుంటే, ఇదిగో జాగ్రత్తగా నేను చెప్తున్నా, నీ స్టార్ తిరిగే మాట చెప్తా, నీ లైఫ్ చేంజ్ అయ్యేటటువంటి మాట చెప్తా, నీకు బ్రతుకు 3 పువ్వులు 6 కాయలు అయ్యే ఒక అద్భుతమైన ఐడియా ఇస్తున్నా. ఇదిగో విను. అప్పుడు అది అందంట, దొరికిందాన్ని వదలొద్దు అందంట. ఏమర్థమైంది మీకు? అర్థమైందా నీకు? ఏమందది? దొరికిందాన్ని చెప్పండి, ఆ మాట గట్టిగా చెప్పండి. దొరికిందాన్ని గట్టిగా చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చేయించి కూడా దొరికిందని వదలొద్దనండి. ఏంటి? మంచి మాటే, దొరికిందాన్ని వదలొద్దు అంటే ఆ పక్షి అన్న మాట దొరికిందాన్ని వదలొద్దని లేకి, ఓహో ఇదా ఐడియా, నన్ను మోసం చేసేవు కదే అని పోయేవాడు లబోదిబోమంటారు, ఇది అనవసరంగా వదిలేసేనే అనుకుని బాధపడుతూ వెళ్ళాడు. ఆ పక్షి ఆ బోయేవాడితో మాట్లాడిందో మాట్లాడలేదో కానీ ఇది ఒక జస్ట్ ఒక కథ అయితే, ఆ పక్షి ఆ బోయేవాడితో అన్న మాట, దొరికిందాన్ని వదలొద్దు. ఇక్కడ ఒక రహస్యం నేను మీకు చెప్పి వాక్యంలోకి వెళ్తా. ఈ రాత్రి రేపు రాత్రి మీకు వాక్యం ఇక్కడ దొరుకుతున్నటువంటి దినాలు ఇవి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మీకు ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాక్యము దొరుకుతుంది. సో ఇవాళ రేపు ఒకవేళ ఈ 2 రోజులు పక్కన పెట్టినా మీకు ప్రతి ఆదివారం ఇక్కడ మంచి వాక్యం దొరుకుతుంది. మంచి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు, మీకు దైవజనరాలు ఉన్నారు, మీకు అభిషేకంతో నింపబడినటువంటి దైవజనరాలను దేవుడు ఇక్కడ సేవకులుగా నియమించాడు. వారిని దేవుడు మీకొక పిల్లరా ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. పిల్లలు మీరు వారిని ఉపయోగించుకోవాలి. దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడు వారి ద్వారా హెచ్చరిస్తున్నాడు, దేవుడు వారి ద్వారా గద్దిస్తున్నాడు, దేవుడు వారి ద్వారా మీ బ్రతుకులను కట్టిస్తున్నాడు, దేవుడు వారి ద్వారా తన చిత్తాన్ని మీకు బయలుపరుస్తున్నాడు. అలాంటి శ్రేష్టతను మీరు పోగొట్టుకోవద్దు. చాలామందికి దూరపు కొండలు నునుపంటారు. చెప్పాలి, దూరపు కొండలు నునుపంటారు. ఎక్కడికి వెళ్ళినా రూపాయికి 16 అనాలి అన్న సామెత ఉంది. అంటే పిల్లరా, ఇక్కడ లేనిది మీకు ఎక్కడ కూడా దొరకదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏది చేయాలన్నా దేవుడు ఇక్కడి నుండే ప్రారంభిస్తాడు, ఏది ఇవ్వాలన్నా ఇక్కడి నుండే దేవుడు నీకు ఇస్తాడు. పిల్లరా, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడెక్కడికో మనం పరిగెత్తాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ఇక్కడ నాటాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఇక్కడ నాటాడు, నీ పిల్లలను దేవుడు ఇక్కడ నాటాడు. పిల్లరా, నాటబడినటువంటి ఒలీవ మొక్కలుగా మీరు ఉండాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాటబడ్డారా లేదా అనేటటువంటిది ఒక ప్రశ్న. మీ కుటుంబము సంఘములో నాటబడిందా లేదనేటటువంటిది ఒక ప్రశ్న. నీ పిల్లలు ఇక్కడ నాటబడ్డారా లేదా అనేటటువంటిది ఒక ప్రశ్న. కడవరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. ప్రభు ఏ క్షణానైనా తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, సిద్ధపాటు అనేది ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలి అంటే స్థానిక సంఘములో నుండే నీకు సిద్ధపాటు అనేది ప్రారంభం అవ్వాలి.
స్థానిక సంఘములో నుండే ప్రభు నిన్ను రాకడకు సిద్ధపరుస్తాడు. స్థానిక సంఘములో నుండే నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ పిల్లలను దేవుడు తన రహస్య రాకడకి ఆయన ప్రిపేర్ చేస్తాడు. పిల్లరా, అక్కడ ఇది ఉందని, ఇక్కడ ఇది ఉందని రకరకాలుగా మాయలు చేసేటటువంటి ఆ సేవకులు ప్రపంచంలో చాలామంది పోగై ఉన్నారు. మీ దృష్టి వాళ్ళ వైపు వెళ్ళకూడదు. మీ దృష్టి అంతా కూడా స్థానిక సంఘం మీదే ఉండాలి. మీ దృష్టి అంతా కూడా ఇక్కడ నుండి దేవుడు మీతో ఏదో మాట్లాడుతున్నాడో దాని మీదే మీ దృష్టి ఉండునుగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇవాళ రేపు దేవుడు మీకు ఇచ్చిన ఈ శ్రేష్టతను మీరు ఎవరు కూడా పోగొట్టుకోకూడదని దైవజనుడిగా నా ప్రార్థన. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన దేవుడై ఉండి మానవుడిగా జీవించాడు. ఆయన ఈ యొక్క భూమి మీద ఆయన శరీరధారిగా జీవించిన దినాల్లో పిల్లరా ఆయన గ్రామాలు పర్యటించేవాడు, పట్టణాలు పర్యటించేవాడు, పల్లెలు పర్యటించేవాడు. బైబిల్ చెప్తుంది పగలంతా ఆయన సువార్త ప్రకటన చేసేవాడు. రాత్రి కాగానే ఆయన ఒలీవల కొండ మీదకెళ్ళి ప్రార్థన చేసేవాడు. పగలంతా కూడా విరామము లేని పరిచర్య, రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవాడు. 30 సంవత్సరాలు భూమి మీద తన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరియా యోసేపులకు ఒక మంచి కుమారుడిగా బ్రతికాడు. 3.5 సంవత్సరాలు, మిగిలిన 3.5 సంవత్సరాలు తన పరలోకపు తండ్రి ఎందుకు తనని భూమి మీదకు పంపాడో ఆ పనిని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడ్డాడు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపించాడు, మగవాళ్ళకి మాట్లాడే శక్తినిచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, పక్షవాయు కలిగిన వారిని బాగు చేశాడు, మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించాడు. పిల్లల ఆయన చాలా అద్భుతాలు చేశాడు. క్రీస్తునందు పిల్లల ఆయన సుమారుగా మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో 40 ఉపమానాలు దాకా ఆయన చెప్పాడు. ఉపమానాలు ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఉపమానాలు బోధించాడు. ఆ ఉపమానాల యొక్క 3 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి దేవుని రాజ్యాన్ని గురించినటువంటి బోధ ఆ ఉపమానాల్లో కనబడేది. చాలా జాగ్రత్తగా వినాలి. 40 ఉపమానాల్లో 3 ముఖ్యమైనటువంటి సారాంశాలు ఉన్నాయి. మొదటి సారాంశం ఏంటంటే పరలోక రాజ్యాన్ని గురించేటువంటి వివరణ. రెండవ సారాంశం ఏమిటి అంటే ప్రేమ, క్షమాపణ, తగ్గింపును లేదా విధేయతను గురించినటువంటి సారాంశం. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రేమ, క్షమాపణ, తగ్గింపును గురించేటువంటి సారాంశం ఉపమానాల్లో కనబడిద్ది. చివరి సారాంశం ఏమిటంటే మూడవదిగా పిల్లల గద్దింపు, హెచ్చరిక, దిద్దుబాటు, తీర్పును గూర్చినటువంటి సారాంశం. మూడవ సారాంశం ఏంటంటే గద్దింపు, హెచ్చరిక, దిద్దుబాటు, తీర్పును గూర్చేటువంటి సారాంశం. మరలా ఈ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 40 ఉపమానాల్లో 3 సారాంశాలు ఉన్నాయి. మొదటి సారాంశం ఏంటంటే పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి సారాంశం. రెండవ సారాంశం ఏంటంటే ప్రేమ, క్షమాపణ, తగ్గింపు. మూడవ సారాంశం ఏమిటి అంటే గద్దింపు, హెచ్చరిక, దిద్దుబాటు, అలాగే తీర్పు. ఈ 40 ఉపమానాల కలయిక ఈ 3 సారాంశాలు. ఈ రాత్రి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో మొదటి రాత్రి యేసు ప్రభు చెప్పినటువంటి 40 ఉపమానాల్లో ఒక ఉపమానాన్ని నేను మీ ముందు ఉంచుతా. ఆ ఉపమానం ఏంటో చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనము నుండి 28వ వచనము నుండి పిల్లరా 31వ వచనం వరకు నా మాటలు మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ గాస్పెల్ మాథ్యూ చాప్టర్ 21 verse 28 to 31. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుండి 31 వరకు 28వ వచనము నుండి 31వ వచనం వరకు ఉన్న మాటలు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా వినాలి. మీకేమి తోచుచున్నది?
ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. మీకు పెన్నుంటే మనస్సు మార్చుకొని పోయిననే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మనస్సు మార్చుకొని పోయాను, మనస్సు మార్చుకొని పోయాను, మనస్సు మార్చుకొని పోయాను. తర్వాత అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా అమ్మా, నేను చదువుతానమ్మా, అందరికీ వినబడింది. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదునని అనెను గాని పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే అనిరి. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 32వ వచనం కూడా చదువుకుందాం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతని నమ్మలేదు. అయితే శంకరులను వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఈ చివరి వచనాన్ని కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. పశ్చాత్తాప పడకపోయిరి. ప్రభు ఈ మాటలని రాత్రి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి. మీ దృష్టి అంతా కూడా నా వైపే ఉండాలి. మీరు గనక కన్ను రెప్పగొట్టినా, మీరు వెనక్కి ముందు గూగుతున్నా మీ దగ్గరకు వస్తా. ఓకే? సో నేను మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి. సైతాన్ గాడి పని ఏంటంటే పాటలు పాడిన దాకా మీ దగ్గరికి రాడు. పాటలు పాడినంతసేపు మీ దగ్గరికి రాడు. ఆరాధన చేసినంత దాకా మీ దగ్గర రాడు. పిల్లరా, వాడు ఎప్పుడు పని చేస్తాడు తెలుసా? ఇప్పుడే పని చేస్తాడు. పెద్దమ్మా, ఇప్పుడే పని చేస్తాడు. పాటలు పాడిన దాకా నీ జోలికి రాడు వాడు. ఆరాధన చేసిన దాకా నీ జోలికి రాడు. వాడు ఎప్పుడు ఎంటర్ అవుతాడు అంటే, దైవజనుడు ఇక్కడ నిలబడి వాక్యమును విందామనగానే ఇక మీ మీద పనిచేయడానికి ప్రారంభిస్తాడు. చాలామంది వాక్యం విన్నట్టే వింటారు, ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మైండ్ ఈజ్ ఆబ్సెంట్, బాడీ ఈజ్ ప్రజెంట్. బాడీ మాత్రమే ఉంది, మనసు ఎక్కడో ఇంటి దగ్గర ఉంది, ఇంటి దగ్గర ఎక్కడో కిచెన్లో ఉంది, ఇంటి దగ్గర ఎక్కడో బీరువాలో డబ్బుల దగ్గర ఉన్నాయి, ఇంటి దగ్గర ఎక్కడో వస్తువుల మీద ఉన్నాయి. పిల్లరా, సైతాన్ గాడు రకరకాలుగా మీ ఆలోచనలు డైవర్ట్ చేస్తాడు. కొద్ది నిమిషాలు మీరు వాక్యం వినగలిగితే వాక్యానికి ఎంత శక్తి ఉందో వాడికి తెలుసు, వాక్యానికి ఎంత బలం ఉందో వాడికి తెలుసు, వాక్యానికి ఎంత ప్రభావం ఉందో తెలుసు. కాబట్టి పిల్లరా, అందుకే వాడు యేసు ప్రభుకే లేఖనాలను ఎత్తి చూపించాడు. సో వాడికి సుమారు 6000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మన వాడి ముందు ఎంత. సో అందుకే ప్రభు అన్నాడు, వాడికి వాక్యం తెలుసు, మనకి వాడికంటే ఎక్కువగా మనం వాక్యం తెలిసిన వారంగా ఉండాలి. వాక్యాన్ని మీ మనసులో పెట్టుకోవాలి, వాక్యాన్ని మీ గుండెల్లో పెట్టుకోవాలి, వాక్యమును గురించి మీరు నోరు తెరిచి మాట్లాడాలి. ప్రియులారా, యేసు ప్రభు ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తున్నాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక తండ్రి కట్ట ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటతో పాటు ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. ఒకరోజు పెద్ద కుమారుని పిలిచి అన్నాడు, నానా, ఊరి వెలుపటువంటి మన ద్రాక్ష తోట దగ్గరికి పని జరుగుతూ ఉంది, మరి ద్రాక్ష తోటకి నీరు కావాలి, ఆ ద్రాక్ష తోటలో మరి కొంత పని ఉంది, నువ్వు వెళ్ళమని పెద్ద కుమారుడికి చెప్పాడు. పెద్ద కుమారుడికి చెబితే బైబిల్ ఏం చెప్తుందంటే, పెద్ద కుమారుడు గురించి, వాడు వెళ్ళనని చెప్పి, చాలా జాగ్రత్తగా వినాలి, వాడు వెళ్ళనని చెప్పి పిమ్మట మనసు మార్చుకుని వెళ్ళాడంట. వాళ్ళ నాన్న, రే నాన్న, పెద్దోడా ఇటు రా అన్నాడు.
వచ్చాడు. రాగానే అంటున్నాడు, మన ద్రాక్ష తోటలో కొంత పని ఉందిరా, అక్కడ పనోళ్ళు పని చేస్తున్నారు, మరి నాకు కొంత వెళ్ళాలని ఉంది, కానీ కొన్ని పనులు బట్టి నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు వెళ్ళు, అక్కడ పని జరుగుతుంది అని పెద్ద కుమారుడితో అంటే, వాడు మొదట తండ్రితో అన్నాడు, నో నో నో, నేను బిజీగా ఉన్నాను, నేను వెళ్ళను అని వాళ్ళ నాన్నకు చెప్పాడు. వాళ్ళ నాన్న నుండి కాస్త ఇంటి ముందుకు వెళ్ళగానే వీడు, అరే మా నాన్న వెళ్ళమన్నాడే, మా నాన్న ప్రేమతో చెప్పాడు కదా, తండ్రి కదా, లోబడాలి కదా, తండ్రి కదా, వినాలి కదా, తండ్రి కదా, మాట వినకపోతే ఎలాగా, తండ్రి కదా, బాధపడతాడు కదా, అరే రే 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 మా నాన్నకి వెళ్ళనని చెప్పానే, మా నాన్నకి వెళ్ళనని చెప్పానే, ఎంత బాధపడి ఉంటాడు మా నాన్న, మా నాన్నతో నేను అలా చెప్పొచ్చా, మా నాన్నతో అలా ధైర్యంగా లెక్కలేనితనంగా నేను వెళ్ళను అని చెప్పొచ్చా అని వాడిలో వాడు పశ్చాత్తాపడి, బైబిల్ చెప్తుంది, వాడు తండ్రి ఎదుట ఉద్దేశ్యములు నెరవేర్చాడు, పెద్దోడా చిన్నోడా అని తన ఎదుట ఉన్నటువంటి ప్రజల్ని ప్రశ్న అడిగితే, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, పెద్ద కొడుక చిన్న కొడుక, చెప్పండి గట్టిగా, మొదటి కొడుక చివరి కొడుక, మొదటి కొడుక ఆఖరి కొడుక, మొదటోడా రెండోడా? మొదటోడే, పెద్దోడే తండ్రి ఇష్టము చొప్పున చేశాడు. మీరన్నట్టే ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక మొదటి రాత్రి వర్తమానం వినటానికి వచ్చిన మీరు తల ఊపినట్టే ప్రజలు తల ఊపారు. మీరన్నట్టే ప్రజలు అన్నారు, ఏమని? పెద్దోడేనయ్యా, పెద్ద కొడుకేనయ్యా, మొదటి కొడుకేనయ్యా అని మీరన్నట్టుగానే ప్రభువుకి జవాబిచ్చారు. పిల్లరా, ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. తండ్రి కనబడుతున్నాడు యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో. రెండవదిగా ద్రాక్ష తోట కనబడుతుంది యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో. మూడవదిగా ఇద్దరు కుమారులు కనబడుతున్నారు. తండ్రి కనబడుతున్నాడు, ద్రాక్ష తోట కనబడుతుంది, ఆ తండ్రికి ఇద్దరు కుమారులు కనబడుతున్నారు. తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ తండ్రికి ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటే సంఘం. ఈ పెరుదేపులో ఉన్నటువంటి హెబ్రోను పెంతెకోస్తు ప్రార్థనా మందిరమే ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి తండ్రి పెద్ద కుమారుడిని పంపించాడు. పెద్ద కుమారుడు వెళ్ళనని చెప్పి మనసు మార్చుకుని వెళ్ళాడు. చిన్న కుమారుడు వెళతానని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడ మిమ్మల్ని నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, ఈ పెరుదేపి గ్రామంలో ఈ హెబ్రోను పెంతెకోస్తు ప్రార్థనా మందిరము ద్రాక్ష తోట అయితే, ఈ ద్రాక్ష తోటకు తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే, ఈ ద్రాక్ష తోటలో రెండు రకాలటువంటి కుమారులు ఉన్నారు, లేదా రెండు రకాలటువంటి కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తెలు ఎవరంటే తండ్రి మాట వినేటటువంటి కుమార్తెలు. తండ్రి మాట వినేటటువంటి కుమార్తెలు. రెండవ కుమార్తెలు ఎవరంటే తండ్రి మాట వినని కుమార్తెలు. తండ్రి మాట వినని కుమార్తెలు. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం కాలేదనే నన్ను మాత్రం అడగొద్దు. మీకు చాలామందికి ఈ సందేశం అర్థమై ఉండిద్ది. సంఘంలో మీరు మొదటి కుమారుడిగా ఉన్నారా, లేదా సంఘములో మీరు రెండవ కుమారుడిని పోలి ఉన్నారా? ఈ అంశం మీద నేను కొన్ని దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచింది ఏమిటి అంటే, పిల్లరా, సంఘములో చాలామంది చిన్న కుమారుని పోలి ఉన్నారు. ఎలా చిన్న కుమారుని పోలి ఉన్నారు అంటే, వాడిని తండ్రి అన్నాడు, రే నాన్న పెద్దోడిని ద్రాక్ష తోటకి పోయి పనిచేయరా అంటే వాడు వెళ్ళని చెప్పాడు. మరి నీ దగ్గరికి వచ్చానురా, పని జరుగుతుందిరా ద్రాక్ష తోటలో, వెళ్ళరా
అని చెబితే తండ్రికి వాడు ఇచ్చిన సమాధానం మీ అందరికీ తెలుసు. వాడు వెళతానని చెప్పాలి. వెళతానని గట్టిగా గట్టిగా వెళతానని వెళ్ళలా. ఇప్పుడు చెప్పండి పిల్లరా, మీరు దేవుని దృష్టిలో పెద్ద కుమారుడుగా ఉన్నారా, చిన్న కుమారుడుగా ఉన్నారా? సంఘములో మీరు మొదటి కుమారుని ఆత్మీయతను పోలి ఉన్నారా, లేదా చిన్న కుమారుని ఆత్మీయతను పోలి ఉన్నారా? ప్రభు నాకు బయలుపరిచిన విషయం నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈరోజు దేవునికి ఎలాంటి కుమారులు కావాలి అంటే పెద్ద కుమారు లాంటి వాళ్ళే ప్రియులారా. మనస్సు మార్చుకునేవారు కావాలి దేవునికి, ఆలోచనలు మార్చుకునేవారు కావాలి దేవునికి, హృదయ స్థితిని మార్చుకునేవాళ్ళు కావాలి దేవునికి, క్రియలను మార్చుకునేవాళ్ళు కావాలి దేవునికి, బుద్ధిని స్వభావాన్ని మార్చుకునేవాళ్ళు కావాలి దేవునికి, నడకని పడకని మార్చుకునేవాళ్ళు కావాలి ప్రియులారా. యేసు ప్రభు చెప్పిన ఆ ద్రాక్ష తోట తండ్రి ఇద్దరు కుమారుల ఉపమానములో ఆ పెద్ద కుమారుని ద్రాక్ష తోటకు పోయి పనిచేయరా అంటే వాడు వెళ్ళనని చెప్పి మనస్సు మార్చుకొని వెళ్ళాను. రెండో వాడిని దగ్గరికి వెళ్ళరా నువ్వు అంటే చిన్నోడు వాడు వెళతానని చెప్పి వెళ్ళలేదు. ఈరోజు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారనేది ఒక ప్రశ్న. మీరు పెద్ద కుమారునికి లాగా మనస్సు మారిన స్థితిలో మీరున్నారా, బుద్ధి మారిన స్థితిలో మీరున్నారా, క్రియలు మారిన స్థితిలో ఉన్నారా, నడవడిక మారిన స్థితిలో ఉన్నారా, నడక పడక మారిన స్థితిలో మీరున్నారా, మీ యాటిట్యూడ్ ఏమైనా మారిన స్థితిలో మీరున్నారా, లేదా చిన్న కుమారునికి లాగా మీ యొక్క స్థితిగతులు ఉన్నాయా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ప్రతి ఆదివారం మీరు మందిరంకి వెళ్తున్నారు, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నారు, కృతజ్ఞత ఆరాధనలు జరుపుకుంటున్నారు, సంవత్సరానికి ఒక రోజు ఒక 2 దినాలు ఇలాంటి సంఘ క్షేమాభివృద్ధి కూడికలను మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో చిన్న కుమారుని లాగానే కనబడుతున్నాం. చిన్న కుమారుని స్థితి ఏంటి? అబద్ధమాడేటటువంటి స్థితి. చిన్న కుమారుని స్థితి ఏంటి? వేషధారణ స్థితి. చిన్న కుమారుని స్థితి ఏంటి? పిల్లరా, ఇంకా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. అబద్ధం అని చెప్పుకోవచ్చు, మోసం అని చెప్పుకోవచ్చు, ఇంకా చెప్పాలి అంటే వేషధారణ అని చెప్పుకోవచ్చు, ఇంకా చెప్పాలి అంటే నామకార్థ స్థితి అని చెప్పుకోవచ్చు, ఇంకా చెప్పాలి అంటే దేవునికి ఇష్టము లేని స్థితి అని కూడా చెప్పుకోవచ్చు, దేవునికి అంగీకారము స్థితి అని చెప్పుకోవచ్చు, దేవుడు ఏమాత్రము కోరకొనని స్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘములో మీ పాత్ర ఏంటి? పెద్ద కుమారుని పాత్ర లేదా చిన్న కుమారుని పాత్ర? ఈ లైవ్లో కూడా ఎందరైతే దేవుని వాక్యం వినబోతున్నారో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సేవకుడువా, నువ్వు విశ్వాసివా, నువ్వు యవనస్తురాలవా, నువ్వు సంఘ పెద్దవా, అది దేవునికి తర్వాత సెకండరీ మ్యాండేటరీ. అది ఈరోజు ప్రభుని నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎవరైనా కావచ్చు ప్రియులారా, మీరు పెద్ద కుమారుని లాగా దేవునికి కనబడుతున్నారా, చిన్న కుమారునికి లాగా దేవునికి కనబడుతున్నారా? పెద్ద కుమారుడు గురించి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యం, పిమ్మట వాడు వెళ్ళనన్నాడు, పిమ్మట వాడు మనస్సు మార్చుకొని వెళ్ళాను. ఈ మనస్సు మార్చుకుని వెళ్ళిన దగ్గర కొంత సమయం మీతో నేను మాట్లాడతాను ఈ రాత్రి. ఈ మనస్సు మార్చుకుని వెళ్ళాను ద్రాక్ష తోటలోకి పని చేయటానికి. ద్రాక్ష తోటని పిలువబడుతున్నటువంటి ఆయన సంఘం, ద్రాక్ష తోటని పిలువబడుతున్నటువంటి ఆయన పెండ్లి కుమార్తె, ద్రాక్ష తోటని పిలువబడుతున్నటువంటి ఆయన వధువు. ద్రాక్ష తోట కొరకే కదా ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టింది. ఏ ద్రాక్ష తోట కొరకైతే
ఆయన ఆకాశానికి భూమికి మధ్యన నిలువుకు ఎడ్డకొయ్య మీద వేలాడదీయబడ్డాడు. ఆ ద్రాక్ష తోటలో ప్రియులారా ఎవరు ఎక్కువగా కనబడుతున్నారు అంటే ఇదిగో చిన్న కుమారులే కనబడుతున్నారు, వేషధారులు కనబడుతున్నారు, అబద్ధికులు కనబడుతున్నారు, మభ్యపెట్టే వాళ్ళు కనబడుతున్నారు, నామకార్థ క్రైస్తవులు, నామకార్థ విశ్వాసులు కనబడుతున్నారు. ద్రాక్ష తోట సంఘమైతే ద్రాక్ష తోటకు యజమానుడు ప్రభు కదా, ఆ ప్రభుకి కుమారులము కుమార్తెలము కదా. మనము మత్తయి సువార్త 2వ అధ్యాయములో ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానములో నిజంగా ఆయనకి ఎంత భారం ఉంటే ఆ ఉపమానం చెప్తాడు ప్రియులారా. ప్రభు యొక్క భారం ప్రతి ఉపమానంలో కనబడిద్ది. చెప్పాను కదా ప్రారంభంలో ఆయన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో 40 ఉపమానాలు చెప్పాడు. 40 పారబల్స్, 40 ఉపమానాల్లో ఒక ఉపమానం ఈ రాత్రి నేను మీతో పంచుకుంటున్నాను. అదే తండ్రి ద్రాక్ష తోట, 2 కుమారులు. తండ్రి ప్రభు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యం ద్రాక్ష తోట, ఆయన సంఘానికి సాదృశ్యం. పెద్ద కుమారులు ఎవరయ్యంటే మనమే, చిన్న కుమారులు కూడా మనమే. సంఘంలో పెద్ద కుమారులు ఉన్నారు, సంఘంలో చిన్న కుమారులు ఉన్నారు. దుఃఖకరమైన విషయం చెప్పమంటారా, పెద్ద కుమారులకి ఎక్కువ ఉండాల్సింది, సంఘంలో తక్కువ మంది ఉంటున్నారు పెద్ద కుమారుల పాత్ర. తండ్రికి లోబడేటటువంటి పెద్ద కుమారులు, తండ్రికి భయపడేటటువంటి పెద్ద కుమారులు, తండ్రి నోటి మాటకు పిల్లల శిరస్సు వంచేటటువంటి పెద్ద కుమారులు సంఘములో ద్రాక్ష తోటలో పనిచేసేవారు తక్కువ మంది కనబడుతున్నారండి. ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత విచారం. అందుకేనా ద్రాక్ష తోట కొరకు ఆయన ప్రాణం పెట్టింది, అందుకేనా ద్రాక్ష తోట కొరకు ఆయన రక్తం గార్చింది, అందుకేనా ద్రాక్ష తోట కొరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్యన నిలువుకొయ్య అడ్డకొయ్య మీద వేలాడదీయబడింది, అందుకేనా ఆయన పిల్లల పిడిగుద్దులు గుద్దించుకుంది. ఏ ద్రాక్ష తోట కొరకైతే పిల్లరా ఆయన సర్వస్వాన్ని త్యాగం చేశాడు, ఏ ద్రాక్ష తోట కొరకైతే ఆయన ఒంటి మీద వస్త్రాలు కూడా పంచుకున్నారట. హీ వాజ్ నేకెడ్ ఆన్ క్రాస్ ఆఫ్ కల్వరీ. సిలువలో